నూతన వరి వంగడాలు సృష్టించామని సాగు చేసిన వారికి పెట్టుబడి సాయంతో పాటు ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ఓ సీడ్స్ కంపెనీ నమ్మించి వంచిందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. పంట దిగుబడులు తీసుకుని చెల్లింపులు చేయకుండా ఏజెంట్లు ముఖం చాటేశారని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమ వంగడాలను సాగు చేస్తే ఎకరానికి పెట్టుబడి సాయం కింద 30,000 అందిస్తామని, ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని చెప్పి నట్టేట ముంచిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం డబ్బులు అడిగితే పత్తా లేకుండా పోయారని చెబుతున్నారు. విత్తన సంస్థ మోసానికి బలైపోయామంటూ ముత్యాలంపాడు వెలగలేరుకు చెందిన చాలా మంది రైతులు బయటకొచ్చారు. ఏజెంట్ల తీయని మాటలు విని అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెడితే పంగనామాలు పెట్టారని రైతులు మండిపడుతున్నారు. న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఏకరువు పెట్టుకున్నారు. పరిధిలో ఉన్న ఒక 18 ఎకరాల్లో నేను ఇండో అమెరికన్ కంపెనీ వాళ్ళ PD28 అనే నెంబర్ గల విత్తనం వేయడం జరిగింది. దానికి గాను ఏజెంట్లు వచ్చి మాకు నారు ఇవ్వడం జరిగింది. వాళ్ళే నారు ప్రొవైడ్ చేశారు. మీకు పెట్టుబడి సాయం కింద 30,000 మీకు ఇస్తాము, మీరే మేము చెప్పినట్టు పండించండి, మిగతా పండకపోతే మేము 70,000 కాంపోజిషన్ కింద ఇస్తాము. పండింది 15 బస్తాలు, వాళ్ళు 15 క్వింటాలు వాళ్ళు చెప్పారు. 15 క్వింటాల్లో మాకు పండింది 7 క్వింటాల కాడికే పండింది. సరే, అంతా ఓకే అనుకున్నాము. వారు ఆ రోజు పండిన తర్వాత మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు వేసుకెళ్లే రోజు డబ్బులు అడిగితే మేము ఎందుకు మీకు 10 రోజుల్లో ఇచ్చేస్తామని ఎంటీ చెక్కులు ఇవ్వడం జరిగింది ఏజెంట్లు. ఈ 4 నెలల నుంచి మాకు రూపాయి బళ్ళు ఇవ్వకపోగా ఇదిగో రేపు ఇదిగో మాపని చెప్పి తిప్పుతున్నారు. నాకు 11,75,000 రావాలండి. ఒక 15 రోజులకి అలా ఎకరానికి 30,000 ఇస్తామని చెప్పారు. 10,000 ఒకసారి ఇచ్చారు, తర్వాత ఇక ఇవ్వలేదు. బాండ్ రాస్తామన్నారా, బాండ్ కూడా రాయలేదు. ఇప్పటికి 4 నెలలు అవుతుందండి. పంట వేసుకెళ్ళారు కానీ ఇవ్వట్లేదు. మేము వాటికి ఒక ఎకరానికి వచ్చేసి 50,000-60,000 ఖర్చులే పైన అయింది. కానీ మాకు గత 3 నెలల నుంచి కూడా మాకు వాళ్ళు ఫోన్లు చేస్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. ఇండో అమెరికన్ కంపెనీ వాళ్ళు ఏజెంట్ల ద్వారా వచ్చారు. వాళ్ళు ఏజెంట్లు పంపించారు మా దగ్గరికి. పంపించి మీకు దానికన్నా ఎక్కువ మెరుగైన ఇది వస్తుంది, మీరు పండించండి. విత్తనాలు వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. కూలీలు ఖర్చులు మొత్తం మాయి, మందులు కానీ పెస్టిసైడ్స్ కానీ మొత్తం అన్నీ మేమే చేసుకున్నామండి, కూలీలతో సహా. 30,000 కూడా అప్పుడు మాకు సరిగ్గా టైం దాటిపోయి ఇచ్చారు. అది కూడా ఇంకా చాలామంది ఉన్నారండి, మాలాంటి బాధ్యులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మాకు నిన్న వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర మేము స్పందనలో పెట్టించామండి. ఎకరానికి 70,000 ఇస్తున్నది కూడా మాకు 60 కాడకే కట్టించారు. ఆ 60లో కూడా నాకు ఇంక 1,72,000 రావాలి. గత 20 రోజులు అంటే మా బాబుని కాలేజీలో జాయిన్ చేయాలండి. ఒక 50,000 చదరండి అని అడుగుతున్నా కానీ ఇవాళ కూడా ఇదిగో గంటకు పడితే ఇదిగో అరగంట పడితే అని చెప్తున్నారు తప్ప ఇవాళ కూడా 4 సార్లు ఫోన్ చేశాను, మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు. రైతుల్ని నమ్మి మోసం చేసే వాళ్ళని, ఎలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ముందర అలాంటి కంపెనీలు ఉండకుండా మా ఎరిపే చేసి గవర్నమెంట్ మాత్రానికి యాక్షన్ తీసుకోవాలి. పంట మునిగిపోయినా కూడా మీకు 70% మీకు ఇస్తాము, 70,000 ఇస్తాము ఎకరానికి అనే విధంగా నమ్మించి ఈరోజు నట్టేట్లో ముంచారు. ఈ రైతులకి తక్షణమే ఈ డబ్బులు పడాలి. నిన్న వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించారు. వాళ్ళ ఎలాంటి డూప్లికేట్ కంపెనీలు ఏదన్నా కనుక ఉంటే ప్రభుత్వం వారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అగ్రిమెంట్స్ లేకుండా, అంటే ముందస్తు ఒప్పందం లేకుండా, రైతులతో రాతకోతలు లేకుండా మరి విత్తనాలు పండించినట్లుగా తెలుస్తుంది. వారు పండించిన ఉత్పత్తులు తీసుకుని వెళ్ళారు కానీ రైతులకి మరి ఎలాంటి సొమ్ము ఇవ్వలేదు. ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దండి. ఎందుకంటే వీరు ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళు మీడియేటర్స్ పెట్టుకుంటున్నారు. వీళ్ళకి ఎలాంటి సంబంధం ఉండదని మీడియేటర్స్ కూడా తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అలాంటి వారిని నమ్మి మోసపోవద్దండి.